నేత్ర నవ్వుతూ కిందికి రావటం చూసి అజయ్, రాధ ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. నేత్ర ఇద్దరినీ చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది. గుడ్ మార్నింగ్ అత్తమ్మ, కాఫీ తాగారా? లేదు. సరే తీసుకుంటాను ఉండండి. కిచెన్లోకి వెళ్ళిపోయి అజయ్ ఏం అర్థం కాక తల గోక్కుంటూ రాధ వైపు చూశాడు. రాధమ్మ, ఏం జరుగుతుంది? నాకు అదే అర్థం కావడం లేదురా. రాత్రి నేత్ర పరిస్థితి చూసి ఇంత త్వరగా నార్మల్ అవుతుంది అనుకోలేదు. అసలు ఏం జరుగుతుంది? బాగుంది. నన్ను అడిగితే నేనేం చెప్తాను? జైనే ఏదో చేసుంటాడు. అయ్యుండొచ్చు. పోనీలే, నేత్ర హ్యాపీగా ఉంది కదా. అది సరే రాధమ్మ, వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉండేది ఎప్పుడు? ఇప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. సమ్ మోర్ లిటిల్ టైం అంతా సెట్ అవుతుంది. ఇంతలో నేత్ర కాఫీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది. అత్తమ్మ, ఉప్మా పెసరట్టు చేస్తున్నా, మీకు ఓకే కదా? సరే నేత్ర. అజయ్ సార్, మీకు? నాకేదైనా ఓకే. నేత్ర నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళింది. ఉండరా, నేత్రకి హెల్ప్ చేస్తాను. రాధమ్మ, మీరు అలాంటి పనులు చేయకండి, ప్రకృతి డిస్టర్బ్ అవుతుంది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నాకు తెలిసినంత వరకు నువ్వు కిచెన్లో వంట చేయటం ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు సృష్టిస్తే ప్రకృతి ఏమైపోవాలి చెప్పు? అజయ్గా, నాకు తిక్క రేగిందంటే ఈరోజు వంట చేసి నీ ఒక్కడికే పెడతాను. తినలేక చస్తావు వేదవా. అమ్మో, ఆ పని మాత్రం చెయ్యకు రాదమ్మా. అసలే పెళ్ళి కావలసిన వాడిని. నాకు కాబోయే భార్య అన్యాయం అయిపోతుంది. ఏడ్చావులే, రా నాతో పాటు. నేనెందుకు? వంట చేయడానికి నన్నే కామెంట్ చేస్తావా? ఈరోజు వంట నీతోనే చేయిస్తారా? అజయ్ కాలర్ పట్టుకొని కిచెన్లోకి లాక్కెళ్ళింది. నేత్ర ఇద్దరి వైపు చూసింది. రాధమ్మ, ఏంటిది? నేను వంటలు చెయ్యకపోతే తాట తీస్తా. నేత్ర, ఆ కూరగాయలు వాడికి ఇవ్వు. పర్లేదత్తమ్మా, నేను చేస్తాను. నేత్ర, వీడికి పనిష్మెంట్ ఇచ్చాను, వాడు చేయాల్సిందే. ఆ కూరగాయలు వాడికిచ్చి నువ్వు పెసరట్టు సంగతి చూడు. సరే. అజయ్ కోపంగా చూస్తూ నిలబడ్డాడు. ఏంట్రా, చెయ్యి. అలాగే. మొహం మార్చుకుని కూరగాయలు కట్ చేస్తున్నాడు. నేత్ర, రాధ నవ్వుకుంటూ పక్కనే నిలబడ్డారు. పాపం అత్తమ్మ, ఏం పర్లేదు. నాలా వంటరాని పెళ్ళాం వస్తే ఇప్పుడు చేసే ఈ వంట ప్రయత్నం అప్పుడు ఫలిస్తుంది. అత్తమ్మ, మీకు వంట రాదా? నేత్ర మాటలకి అజయ్ గట్టిగా నవ్వుతాడు. భలే అడిగావు నేత్ర. మా రాధమ్మ బిజినెస్ హ్యాండిల్ చేస్తుంది కానీ వంట మాత్రం హ్యాండిల్ చేయలేదు. టీ, కాఫీ లాంటి పెద్ద పెద్ద విషయాలు తప్ప వంటలో నీలా పిహెచ్డి చేయలేదులే. రేయ్, నువ్వు నోరు మూసుకొని చెయ్యి. అజయ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి నేత్ర వైపు తిరిగింది. నిజంగానే నాకు వంట రాదు నేత్ర. మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే సంతానం. దాంతో నాన్న నన్ను గారాబంగా చూసేవారు. ఆయన తర్వాత బిజినెస్ వ్యవహారాలు నేనే చూసుకోవాలని నన్ను కూతురిలా కాకుండా కొడుకులా పెంచారు. కిచెన్ వైపు అస్సలు వెళ్ళనిచ్చేవారే కాదు. అవునా అత్తమ్మ, మరి పెళ్ళయ్యాక మీ అత్తగారు ఏమీ అనలేదా? లేదు. ఎందుకంటే మీ అత్తమ్మలానే మా అత్తమ్మ కూడా చాలా స్వీట్ కాబట్టి. నేత్ర నవ్వుతూ రాధ వైపు చూసింది. మా అత్తమ్మ నాకు మేనత్త అవుతుంది. నేత్ర అంటే మా నాన్నగారికి అక్క అన్నమాట. నేనంటే మా అత్తమ్మ మావయ్యలకి చాలా ఇష్టం. అందుకే నన్ను బయటింటి కోడలిగా పంపించడం ఇష్టం లేక వాళ్ళ కొడుక్కే పెళ్లి చేశారు. కానీ ఆ బంధం ఎన్నాళ్ళో నిలబడలేదు. వాళ్ళ వల్లే నా లైఫ్ ఇలా అయిందన్న బాధతోని ఇద్దరు కుంగిపోయేవారు. అజయ్, నేత్ర తను చెప్పేది వింటూ అలానే చూస్తూ నిలబడ్డారు. రాధ కళ్ళలో నీళ్లు చూసేసరికి నేత్ర కంగారుగా చెయ్యి పట్టుకుంది. సారీ అత్తమ్మ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. అదేం లేదు. లీవ్ ఇట్ నేత్ర. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం.
అయినా నాకేంటి, ఆకాశం అంత ప్రేమను పంచే నా కొడుకున్నాడు, బంగారం లాంటి కోడలు ఉంది, ఎంటర్టైన్మెంట్కి ఇదిగో ఈ కోతి ఉన్నాడు, ఇంకేం కావాలి చెప్పు. ఇదిగో రాధమ్మ, నన్నేమైనా అను, కోతి అన్నావంటే మాత్రం ఊరుకోను. మన అందరి బ్రీడ్ అదే కదరా. జై వచ్చే టైం అయింది, ముందు నువ్వు పని చూడు. నేత్ర, త్వరగా కానివ్వు. అలాగే అత్తమ్మ. జై ఫ్రెష్ అయ్యి కిందికి వస్తూ చుట్టూ వెతుకుతాడు. అమ్మ, అజయ్ ఎక్కడికి వెళ్ళారు? బయటకు వెళ్ళుంటారులే మనసులోనే అనుకుంటూ కిచెన్ వైపు చూశాడు. నేత్ర చీర కొంగు నడుంకి బిగించి పెనం మీద పెసరట్టు వేస్తూ కనిపించింది. వంటలని అయినా మగాడినైనా హీట్ ఎక్కించటం మీ ఆడవాళ్ళకే సాధ్యం. ఏంటి, నీ పెళ్ళిని అంగీకరిస్తావు కానీ నన్ను అంగీకరించవా? చెప్తా నీ పని. ముందు లవ్ చేసుకుందాం అన్నావుగా, చూపిస్తా నా లవ్ ఏంటో తనలో తానే అనుకుంటూ కిచెన్లోకి వచ్చాడు. నేత్ర వచ్చినప్పటి నుంచి ఉదయం పూట కిచెన్లో తను తప్ప వర్కర్స్ ఎవరిని ఉండనివ్వడం లేదు. ఆ నమ్మకంతోనే డైరెక్ట్గా నేత్ర దగ్గరికి వచ్చి తనని వెనక నుండి తన నడుం పట్టుకొని పైకి లేపి గిరాగిరా తిప్పాడు. అజయ్, రాధ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. నేత్ర వారించేలోపే ఎదురుగా ఉన్న రాధని, అజయ్ని చూసి షాక్ అయ్యి నేత్రని వదిలేసి అయోమయంగా చూస్తున్నాడు. మీరిక్కడ? మీ మధ్య ఇంత చనువు పెరిగిందని తెలియక కిచెన్లో కూర్చున్నాం. వెళ్ళిపోతున్నాంలే, రాధమ్మ. ఇద్దరూ నవ్వుకుంటూ బయటకి వెళ్ళిపోయారు. నేత్ర కోపంగా జై వైపు తిరిగింది. ఏంటిది, గదిలో వేషాలు సరిపోవడం లేదా? కిచెన్లో కూడా మొదలుపెట్టారు. అంటే అమ్మ ఎప్పుడు కిచెన్లోకి రాదు కదా, నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనుకున్నాను. వాళ్ళేమనుకుంటారు? ఏమనుకుంటారు? మొగుడు పిల్లల మధ్య మనం ఉండకూడదు అనుకుంటారు. అందుకే కదా వెళ్ళిపోయారు. చాలండి, బయటకు వెళ్ళండి, నేను టిఫిన్ తీసుకువస్తాను. ఓకే. బయటికి వెళ్ళబోతూ వెనక్కి వచ్చి నేత్ర పక్కనే నిలబడ్డాడు. మళ్ళీ ఏంటి? ఒకటి మర్చిపోయాను. ఏం మర్చిపోయారు? అది సీక్రెట్. దగ్గరికి రా. చెవిలో ఏదో చెప్తున్నట్టుగా దగ్గరికి వచ్చి చెంప మీద కిస్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. నేత్ర చెంప మీద చెయ్యి పెట్టుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి తేరుకొని చెంప నిమురుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉంది. డ్రైవ్ చేస్తూ నేత్రని గమనిస్తాడు. కారు ఎక్కిన దగ్గర నుంచి తనతో అస్సలు మాట్లాడలేదు నేత్ర. ఏంటి, ముద్దు పెట్టానని కోపం వచ్చిందా? ఏం మాట్లాడడం లేదు? నేత్ర, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. లేకపోతే అలా ఎందుకుంటావు చెప్పు. ఏం జరిగింది? అది మీటింగ్కి విశ్వగారు కూడా వస్తారు కదా, మీరు గొడవ పడతారేమో అని. వాడి గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తావు? నీ జోలికి రానంత వరకు నేను వాడి గురించి పట్టించుకోను. అతనికి నా మీద కోపం ఉంది. అందుకే ఎలా అయినా నన్ను టార్గెట్ చేయాలనే చూస్తాడు. కానీ మీరు కొంచెం కంట్రోల్లో ఉండండి. నేను కంట్రోల్లో ఉండాలి అంటే ఉండాలి. ఓకే, నిజంగానే అంటున్నారా? నువ్వే చూస్తావుగా. మీ నవ్వు చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టే ఉన్నారు. ప్లీజ్ అండి, గొడవలొద్దు. ఓకే అని చెప్పాను కదా, రిలాక్స్ నేత్ర. నమ్మొచ్చా? జై కారు ఆపి నేత్ర వైపు చూశాడు. తను జైనే చూస్తూ ఉంది. దగ్గరికి జరిగి వేలితో నేత్ర పెదవుల మీద రాస్తాడు. తీయటి నీ పెదవుల మీద ఒట్టు. ఇప్పుడైనా నమ్ముతావా, లేక నా పెదవులతో సంతకం చేయమంటావా? జై ముందుకు వచ్చేసరికి దూరంగా తోసి కార్ దిగి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయింది. తను లోపలికి వచ్చేసరికి విశ్వ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. నేత్ర కోపంగా తన వైపు చూసింది. అడ్డు తప్పుకోండి, నేను వెళ్ళాలి. వెళ్దూలే నేత్ర, ఒక్కదానివే వచ్చావు. ఎక్కడ నీ బాడీగార్డ్? బాడీగార్డా? అదే ఆ జయదేవ్.
సార్, మీరు మర్చిపోయినట్టున్నారు. హీ ఈజ్ మై హస్బెండ్. తెలుసులే, డబ్బిచ్చి నిన్ను కొనుక్కున్నాడు కదా, ఆ మనీకి సరిపడా సుఖాన్ని అందిస్తున్నట్టున్నావు. అందుకే వాడు హచ్చు కుక్క పిల్లలా నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. నేత్ర కోపంగా చూసింది. విశ్వ నవ్వుతూ తనకి దగ్గరగా జరిగాడు. వాడు ఎలాగో కొన్ని రోజుల తర్వాత నిన్ను వదిలేస్తాడు. ఆ తర్వాత అయినా నాకు ఛాన్స్ ఇస్తావా? మీ మాటలను బట్టే అర్థమవుతుంది మీ పెంపకం ఎలా తగలబడిందో. నేత్ర, సార్, నేను నోరిప్పానంటే నలుగురిలో మీ పరువు బజారున పడుతుంది. సైలెంట్గా ఉండండి. ఎంత పొగరే నీకు? మీరేమైనా అనుకోండి, మీది వరుస తప్పిన బంధమే. అయినా ఆ బంధం పవిత్రంగా ఉండాలి అనుకుంటే ఒక విషయం గుర్తు పెట్టుకోండి. వరుస ప్రకారం నేను మీకు వదిన అవుతాను. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకుంది అనుకుంటున్నా. అండ్ జయదేవ్ గారి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను సహనాన్ని కోల్పోవలసి వస్తుంది. ఆ తర్వాత జరిగే దానికి నేను బాధ్యురాలిని కాదు. జై కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు. తను ఊహించినట్టే విశ్వ నేత్రతో మాట్లాడుతూ కనిపించాడు. జై నార్మల్గా దగ్గరకు వచ్చి నేత్ర భుజం మీద చేయి వేసి నిలబడ్డాడు. విశ్వ కోపంతో జైని చూస్తూ నిలబడ్డాడు. బంగారం, వీడితో నీకు మాటలేంటి? వెళ్ళి మీటింగ్ ఏర్పాట్లు చూడు. ఓకే. నేత్ర అక్కడి నుంచి వెళ్ళబోతూ ఆగిపోయింది. జై తన వైపు చూశాడు. దగ్గరికి వచ్చి నెమ్మదిగా మాట్లాడుతుంది. గొడవ పడనని ప్రామిస్ చేశారు, మర్చిపోవద్దు. ఎక్కడా? నువ్వు ప్రామిస్ చెయ్యనివ్వలేదు కదా. ఇది ఆఫీస్, ఇల్లు కాదు. కాస్త సీరియస్గా ఉండండి. ఇంట్లో అయితే ఓకేనా? నేత్ర కోపంగా ఒక లుక్ ఇచ్చి జైనే చూస్తూ నిలబడింది. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు విశ్వ. నువ్వు కోప్పడుతున్నాను అనుకుంటున్నావు కానీ నీ ఫేస్లో షై చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీతో మాట్లాడుతూ కూర్చుంటే మీటింగ్ అయినట్టే. నేను వెళ్తున్నా, ప్లీజ్ గొడవ పడకండి. నేత్ర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జై నవ్వుకుంటూ విశ్వ వైపు తిరిగాడు. ఏంట్రా నీ ప్రాబ్లం? ఎందుకు నేత్రని డిస్టర్బ్ చేస్తున్నావు? ఆ ఛాన్స్ నువ్వెక్కడిచ్చావు? నీ వల్ల తను పూర్తిగా డిస్టర్బ్ అయిందని మాత్రం నాకు అర్థమైంది కదా. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? అది నిన్ను కాకుండా వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా వదిలేసేవాడిని. కానీ నన్ను కాదని నీతో హ్యాపీగా ఉంటానంటే ఎలా ఊరుకుంటాను? ఊరుకోకుంటే ఉరేసుకొని చావు. అంతేగాని నేత్రని ఇబ్బంది పెట్టావని తెలిసిందో నా చేతి దెబ్బ ఆల్రెడీ రుచి చూసిన వాడివి, చెప్పనక్కర్లేదనుకుంటాను. విశ్వ కోపంగా చూస్తున్నాడు. ఎన్నాళ్ళు దాన్ని నెత్తినెట్టుకుంటావో నేను చూస్తాను. నిన్ను చూసుకొని అది చాలా రెచ్చిపోతుంది. రే విశ్వ, నీకో విషయం అర్థం కావడం లేదురా. తనలో ఉన్న ధైర్యం నా బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చిందనుకుంటున్నావా? నేను తన లైఫ్లోకి రాకముందు నుంచి తన సమస్యల్ని ఎదుర్కొంటూ ధైర్యంగా ఉంది. నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కదా. అయినా బుద్ధి రాలేదా? విశ్వ కోపంగా చూస్తూ నిలబడ్డాడు. నేత్ర జోలికి రావద్దు. ఇది నా రిక్వెస్ట్ అనుకుంటావో వార్నింగ్ అనుకుంటావో నీ ఇష్టం. బట్ నీ వల్ల నేత్ర బాధపడిందని తెలిసిందో నిన్ను చంపి పూడ్చి పెడతా, జాగ్రత్త. వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. విశ్వ కోపంగా పిడికిలి బిగించి పక్కనే ఉన్న టేబుల్ మీద గుద్దాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వ తండ్రి ధీరజ్ విశ్వను చూసి కంగారుగా దగ్గరకు వచ్చాడు. ఏమైంది విశ్వ? నథింగ్ డాడ్. మరెందుకు అంత కోపంగా ఉన్నావు? మీ కొడుకు నన్ను ఇన్సల్ట్ చేయకుండా వదలడు కదా డాడ్. విశ్వ, వాడికి నా మీద కోపం ఉంది. ఆ కోపం నీ మీద చూపించడం మామూలే కదా. నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలిరా. చిన్నప్పటి నుంచి అడ్జస్ట్ చేసుకుంటూనే ఉన్నాను. కానీ నేను జైకి ఎంత దగ్గర అవ్వాలని చూసినా
వాడు మాత్రం నన్ను అవమానిస్తూనే ఉన్నాడు డాడ్. విశ్వ, వాడి కోపంలో అర్థం ఉంది. నువ్వు తనకి నచ్చినప్పుడు దూరంగా ఉండొచ్చు కదా. ఇలా ఎన్నాళ్ళు డాడ్? ఎవరో ఒకరు ముందడుగు వేస్తేనే కదా బంధం కలిసేది. అది కాదు విశ్వ. ఐఎమ్ ఓకే డాడ్, పర్లేదు. వాడు నన్ను ఎన్ని మాటలన్నా నా బ్రదరే కదా, అడ్జస్ట్ అవుతాను. ఇవాళ కాకపోతే రేపైనా వాడు నన్ను అర్థం చేసుకుంటాడు. సరే, నీ ఇష్టం. ధీరజ్ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. విశ్వ కోపాన్ని తనలోనే ఆంచుకుంటూ పక్కకి వచ్చి నిలబడ్డాడు. వాడేం చేసినా మీరు వాడిని సమర్థిస్తూనే ఉంటారు డాడ్. ఆ విషయం నాకు తెలుసు. వాడి మీద మీకు అసహ్యం కలగాలి. మీ కొడుకుగా మీ ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలి. చూస్తూ ఉండండి వాడిని మీకు ఎలా దూరం చేస్తాను. ధీరజ్ మీటింగ్ హాల్లోకి వచ్చేసరికి నేత్ర ఫైల్స్ సర్దుతూ కనిపించింది. దగ్గరికి వచ్చి అడ్జస్ట్ అవుతాను. ఇవాళ కాకపోతే రేపైనా సరే, నీ ఇష్టం. ధీరజ్ మీటింగ్ హాల్లోకి వచ్చేసరికి నేత్ర ఫైల్స్ సర్దుతూ కనిపించింది. దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నేత్ర అతని వైపు చూసి నమస్కరిస్తుంది. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. స్మైల్ ఇచ్చి నేత్రతో ఏదో చెప్పాలని చెప్పలేక సతమతమవుతున్నాడు. ఆ విషయం నేత్రకి అర్థమైంది. సార్, నాతో ఏమైనా మాట్లాడాలా? అవును నేత్ర, ఒక విషయం అడగాలి. నువ్వు తప్పుగా అనుకోవద్దు. పర్లేదు సార్, అడగండి. నువ్వు జై హ్యాపీగానే ఉంటున్నారా? నేత్ర అతని వైపు చూసింది. అంటే మీ పెళ్ళి ఎలా జరిగిందో నాకు తెలుసు, అందుకే అడిగాను. నీ పెళ్ళి విశ్వతో జరగాల్సింది, కానీ జై నిన్ను బాగా చూసుకుంటున్నాడా? మా పెళ్ళి ఎలా జరిగినా ఆయన మా బంధానికి విలువ ఇచ్చారు సార్. ఆ విలువని జయదేవ్ గారు ఎప్పుడూ పోగొట్టుకోరు. తనని నమ్ముకున్న బంధానికి ఎప్పటికీ అన్యాయం చేయరు సార్. ధీరజ్ తలెత్తి తన కళ్ళల్లోకి చూశాడు. నేత్ర మాటల్లోని భావం అర్థమైంది అతనికి. మీరు మా గురించి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు సార్. మేము సంతోషంగానే ఉన్నాం. నేత్ర అక్కడి నుండి బయటకు వచ్చేసింది. జై క్యాబిన్లోకి వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. కాసేపటికి ఫోన్ కట్ చేసి నేత్ర దగ్గరికి వచ్చాడు. తను డల్గా కనిపించింది. నేత్ర, ఏమైంది? ఆ విశ్వగాడు మళ్ళీ ఏమైనా అన్నాడా? అదేం లేదు సార్. మీ నాన్నగారు వచ్చి పలకరించారు. ఓ, ఏమన్నారు? నేత్ర జరిగింది చెబుతుంది. ఆయన్ని చూడగానే నాకు అత్తమ్మే గుర్తొచ్చారు. అందుకే అలా అనేశాను. తప్పుగా మాట్లాడానా? లేదు, కరెక్ట్గానే సమాధానం చెప్పావు. ఇక ఆ విషయం మర్చిపో. అందరూ వచ్చారా? వచ్చారు. ఓకే. నేత్ర జై మీటింగ్ హాల్ దగ్గరికి వచ్చేసరికి లాయర్ కూడా కనిపించాడు. లాయర్ ఎందుకు వచ్చారో అక్కడున్న ఎవరికి అర్థం కాలేదు. జై అందరినీ విష్ చేసి తన చైర్లో కూర్చున్నాడు. జై చేతిలో కొన్ని పేపర్స్ పెట్టారు లాయర్. జై డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి నేత్ర వైపు పెట్టాడు. సైన్ చెయ్యి. నేనా? నువ్వే చెయ్యి. నేనెందుకండి? చెప్తాను, ముందు సంతకం పెట్టు నేత్ర. నేత్రకి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది. జై పెన్ చేతికి ఇవ్వడంతో ఇంకేమీ మాట్లాడలేక సంతకం పెట్టి జై చేతికిచ్చేసింది. డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తూ నవ్వుతూ నేత్ర వైపు చూశాడు. నేత్ర జయదేవ్ అని సంతకం పెట్టింది. జై చూపులు అర్థమైన ఆఫీస్ కావటంతో చిన్న స్మైల్ ఇచ్చి నార్మల్గా ఉంది తను. జై అందరి వైపు చూశాడు. వెల్, సడన్గా ఈ మీటింగ్ ఎందుకు పెట్టానా అని అందరూ ఆలోచిస్తున్నారు కదా, ఆ విషయానికే వస్తున్నా. ఈ కంపెనీలో 50% నావే. ఆ 50%లో 25% నా వైఫ్ నేత్ర పేరు మీద రిజిస్టర్ చేయించాను. సో నౌ షీ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ దిస్ కంపెనీ. నేత్ర
షాక్తో జై వైపు చూసింది. అందరూ దాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించారు. విశ్వ మాత్రం కోపంగా ఉన్నాడు. అలాగే నా ఆస్తిలో సగభాగం కూడా తన పేరు మీద రిజిస్టర్ చేయించాను. ఇక మీదట తనని ఎవరు తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు. అండర్స్టాండ్? అందరి వైపు చూస్తూ చెప్పిన ఆ వార్నింగ్ విశ్వకే అని అక్కడున్న అందరికీ తెలుసు. దాంతో ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత కంపెనీ ప్రోగ్రెస్ గురించి కాసేపు మాట్లాడి కంపెనీకి సంబంధించిన మిగిలిన అన్ని విషయాలు డిస్కస్ చేసి ఒక 2 అవర్స్లో మీటింగ్ ఫినిష్ చేశాడు. అప్పటికే లంచ్ టైం కావటంతో అందరూ లంచ్కి వెళ్ళిపోయారు. జై తన క్యాబిన్కి వచ్చి కూర్చున్నాడు. నేత్ర కోపంగా లోపలికి వచ్చి జై ఎదురుగా నిలబడింది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఏమైంది నేత్ర? కంపెనీ షేర్స్ నా పేరు మీదకి ఎందుకు మార్చించారు? నిన్ను లైఫ్ పార్ట్నర్నే చేసుకున్నాను. కంపెనీలో పార్ట్నర్ని చేసుకోలేనా? సార్ ప్లీజ్, ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నాకు ఇవేం వద్దు. నా భార్యకి నేను ఇవ్వటంలో తప్పేముంది? అది మీరు సంపాదించిన ఆస్తి, మీ పేరు మీద ఉండాలి. ప్లీజ్ డాక్యుమెంట్స్ మార్పించండి. కుదరదు. నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. నో మోర్ డిస్కషన్స్ నేత్ర. కమ్, సరదాగా అలా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి వద్దాం రండి. అరే నేను చెప్పేది. నేత్ర చేయి పట్టుకొని లాక్కెళ్ళాడు. కార్ దగ్గరికి తీసుకువచ్చి డోర్ ఓపెన్ చేసి తన వైపు చూశాడు. కోపంగా చూస్తూ నిలబడింది. కారు ఎక్కమని సైగ చేయటంతో కోపంగా చూస్తూ కారులో కూర్చుంది.